ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 16, శుక్రవారం, శోభకృతనామ సంవత్సరం, మాఘమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి సప్తమి, నక్షత్రం భరణి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో అంచనాలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నవి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగం అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉద్యోగాల్లో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. సోదరుతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులు అవంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభా సమావేశాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపార విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయాల ప్రస్తావన వస్తుంది. సోదరుతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అధిక సమస్యలు చికాకుపరుస్తాయి. చేపట్టిన పనిలో శ్రమాధిక్యత తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనిలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించిన మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడులు కానీ పూర్తి కావు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగం నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.